కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తేజ్ సజ్జా హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కూడా కొత్త ప్రాజెక్టు ప్రకటించకుండా ఎందుకు సీక్వెల్స్ పైనే ఫోకస్ పెడుతున్నాడు? ఇంతకీ సీక్వెల్ ప్రాజెక్టులు ఎందుకు డిలే అవుతున్నాయి? సినిమాలతో పాటు ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్ కి హోస్ట్ గా మారిన తేజ్ సజ్జా తన కెరియర్ ను కొత్త రూట్ లో తీసుకెళ్తున్నాడా? తేజ సజ్జా కెరీర్ ను పరిశీలిస్తే సక్సెస్ లతో అతని ప్రాజెక్టుల స్థాయి పెరుగుతూ వచ్చింది. జాంబిరెడ్డి రీజనల్ హిట్ తర్వాత హనుమాన్ పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించగా జూన్ 25, 2026న అదే చిత్రం 3D వర్షన్లో తెలుగు, హిందీ భాషల్లో మళ్లీ విడుదల కానుంది. ఇది కేవలం రిలీజ్ మాత్రమే కాదు, తేజ సజ్జా మార్కెట్ ఎంతగా పెరిగిందో సూచించే ఉదాహరణ. అయితే ఇదే సమయంలో కొత్త కథల కన్నా ఇప్పటికే సక్సెస్ అయిన ప్రపంచాలను విస్తరించడంపైనే తేజ సజ్జా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. జామిరెడ్డి 2 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈసారి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండగా దర్శకత్వ బాధ్యతలను మరో దర్శకుడు చేపట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ రేంజ్లో జాంబీ విజువల్స్, ఇప్పటికే కుదిరిన భారీ ఓటీటీ డీల్ ఇవన్నీ ఈ ప్రాజెక్టుపై అంచనాలను పెంచుతున్నాయి. 2027 జనవరి రిలీజ్ టార్గెట్గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జై హనుమాన్లో ఆసక్తికరమైన మార్పు చోటు చేసుకుంది. రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా తేజ సజ్జా ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. మరోవైపు మిరాయ్ జైత్రేకు ఇప్పటికే టైటిల్ ఖరారైంది. ఈ సీక్వెల్లో రాణా దగ్గుపాటి మెయిన్ విలన్ క్యారెక్టర్లో కనిపించే అవకాశముందని టాక్. అయితే ఈ రెండు సినిమాలు భారీ విజువల్ స్కేల్ కారణంగా 2027 తర్వాతే పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునే అవకాశముంది. సినిమాలతో పాటు తేజ సజ్జా ఓటీటీ రంగంలోనూ తన మార్కు చూపించాలనుకుంటున్నాడు. బాలీవుడ్ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వర్షన్ కు హోస్ట్ గా ఎంపికయ్యాడు. ఈ షో విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సింది. మొత్తంగా చూస్తే తేజ సజ్జా ప్రస్తుతం వేగంగా సినిమాలు చేయడం కంటే స్ట్రాంగ్ ఫ్రాంచైజీలను నిర్మించడంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇదొకవైపు తెలివైన లాంగ్ టర్మ్ ప్లాన్ కావచ్చు, కానీ కొత్త కథలతో వస్తేనే లుక్, క్యారెక్టర్ వేరియేషన్స్తో ఆడియన్స్ని ఆకట్టుకోవచ్చు. మరి ఫ్యూచర్లో తన డెసిజన్ తేజ సజ్జా కెరీర్ను ఎలా డిఫైన్ చేస్తుందో చూడాలి.